చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ ఎంఆర్పీఎస్ కోదాడ రంగా చౌరస్తాలో నల్ల జెండాలతో నిరసన తెలిపారు. తరువాత ర్యాలీగా వెళ్లి డిప్యూటీ ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని అందించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేయడం అంటే భారత రాజ్యాంగంపై న్యాయ వ్యవస్థపై దాడి జరిగినట్లుగా భావిస్తున్నామని ఎంఆర్పీఎస్ నాయకులన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి దాడికి పాల్పడిన వ్యక్తి వెనుక ఉండి ప్రోత్సహించిన వారిని కఠినంగా శిక్షించాలని ఎంఆర్పీఎస్ డిమాండ్ చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు 5 రాష్ట్రాలలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారు ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై మరి ఆ యొక్క రాకేష్ కుమార్ అనే వ్యక్తి ఇలా బూటు ప్రధాన న్యాయమూర్తిపై వేయడం జరిగింది. మరి దానిని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి నాయకత్వంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీసుల ముందు ఇవాళ ధర్నా నిరసన కార్యక్రమానికి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపులో జరిగింది. ఆ పిలుపులో భాగంగానే మేము కోదాడ నియోజకవర్గ కేంద్రమైనటువంటి రంగా థియేటర్ చౌరస్తా నుండి మరి ధర్నాను చేపట్టి ర్యాలీగా ఇలా కోదాడ తహసీల్దార్ కార్యాలయం వద్దకు మేము ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల నాయకులము, కార్యకర్తలు రావడం జరిగింది. మరి ఈరోజు ఒక దళిత బిడ్డ ఈ దేశానికి అత్యున్నతమైన న్యాయస్థానం ఇవాళ సుప్రీంకోర్టు. ఇవాళ భారతదేశంలో పెను విపత్తులు జరిగితే మరి ఒక న్యాయ వ్యవస్థ మరి తీర్పు ఇవ్వాలంటే ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. అంటరానితనం లేదు, అన్నీ బాగానే ఉన్న అన్న పార్టీలకు ఈరోజు ఒక చీఫ్ జస్టిస్ అనేటి ఒక న్యాయమూర్తిపై నిండు సభలో బూటి విసిరేయటం జరిగింది. అంటరానితనం లేదు అని చెప్పిన ప్రభుత్వాలకు బుద్ధి చెప్పినట్టు ఈ అంటరానితనం ఉందని ఈ సుప్రీంకోర్టు జడ్జి సాక్షిగానే జరిగింది. మరి ఒక దళిత న్యాయమూర్తి అయిన గవాయ్ గారి మీద సభలోనే బూటి విసిరేసిన అంతకున్న ఈరోజు వరకు కూడా శిక్షించలేదు. మరి ఇది దేశవ్యాప్తంగా దళితులపై జరిగిన దాడియే కానీ ఏరే రకంగా కాదు. దయచేసి మరి ఆ యొక్క నిందితుడిని అరెస్ట్ చేయలేక నిందితుడు కూడా కొమ్ముగాస్తున్న కొన్ని సంస్థలు కూడా విజ్ఞప్తి. కోనసీమ జిల్లా అంబాజీపేటలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతోంది. కూలీ పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్న కార్మికులు ఫుడ్ పాయిజన్ బారిన పడ్డారు. అంబాజీపేటలోని ఒక హోటల్ నుండి టిఫిన్స్, పార్సల్స్ తెచ్చుకున్న కూలీలు అవి తిన్న వెంటనే అస్వస్థతకి గురయ్యారు. స్థానిక వైద్యులతో చికిత్స చేయించుకున్నప్పటికీ వారి ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో స్థానికులు అంబాజీపేట, అమలాపురంలోని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.